హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో కాదు, గోంగూర పాస్తా పచ్చిరొయ్యల కర్రీ అండి. సూపర్ కాంబినేషను. తింటే మరి వదలరు సుమి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. దీనికి కావాల్సిన రెసిపీ: ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పోపులు అండ్ 1 by 1 ఫ్రై చేసుకొని మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాస్తా 1 కప్పు అది వేసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చిరొయ్యలు, అలాగే 1 కప్పు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర, ఉడకపెట్టిన గోంగూర, ఇవన్నీ కూడా 1 by 1 వేసేసి కొంచెం మన స్పైసీకి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అమోహం. స్వర్గం ఎక్కడో లేదండి, ఇక్కడే ఉన్నదంటారు. అంత బాగుంటుంది మరి. సో నాన్ వెజ్ ప్రియులకైతే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సో కలుపుల కూర వండుకుంటే మాత్రం, ఇలా వండుకుంటే మాత్రం బ్రహ్మాండంగా సరిదొస్తుంది కర్రీ. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. గెస్ట్లు ఎవరైనా వచ్చేస్తే ఇలా పెడితే ఇలా కూడా చేస్తారా అని వాళ్ళ నోటింట అనిపించుకోవాలి. మరి ఏమంటారు? సో మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్